ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సెటైర్లు వేసినా స్మైల్ ఇవ్వట్లేదేంట్రా? నీ ఫోన్ పనిచేస్తుందా పాడైపోయిందా? ఏమైందిరా నీకు? ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి చూస్తున్నాను, ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. అసలు ఏమైపోయావు? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ప్రతి బర్త్డేకి 12 కొట్టగానే ఫస్ట్ నువ్వే విషెస్ చెప్పేవాడివి. ఈసారి అది కూడా లేదు. నా ఎంగేజ్మెంట్కి వచ్చి అంతా నువ్వే చూసుకుంటావనుకున్నాను, అది చేయలేదు. నువ్వు రానందుకు నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? జాను మేడం కాలేజీకి రాదని జైసార్ చెప్పారు కదా, మరి ఎందుకు వచ్చినట్టు? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినట్టు ఉంటున్నావు. నువ్వలా బాధగా ఉంటే చూడలేకపోతున్నానురా. ఈ విషయం జైసార్కి చెప్పాలి. ఎందుకు ఒక్కప్పటి విశ్వాల హ్యాపీగా జాలీగా ఉండట్లేదు? చెప్పరా, ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? మాట్లాడు. వాడు ఒకప్పటి విశ్వలా ఉండలేడు. ఏ? వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది జాను. నిజమా? సో సాడ్ రా. సారీ జాను, నేను లవ్లో ఫెయిల్ అయిపోయాను. ఆ పాతలో ఉన్న నాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. ప్రేమించిన అమ్మాయి ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. తనతోనే నా లైఫ్ అనుకున్నా, కానీ వేరే ఎవరికో వైఫ్గా వెళ్ళిపోతుంది. అసలు ఈ ప్రపంచంలో కష్టం అంటే ఏంటో తెలుసా జాను? ప్రేమించిన అమ్మాయికే నేను నిన్ను ప్రేమించానని చెప్పలేకపోవడం. ఇయర్ ఎండ్ కల్లా మన టర్న్ ఓవర్స్లో చాలా చేంజెస్ రావాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, అర్జెంట్ కాల్ సార్, జాను మేడం గురించి. ఎక్స్క్యూజ్ మీ గాయస్. హలో జైసార్, జాను మేడం కాలేజ్కి వచ్చారు. విశ్వాతో మాట్లాడుతుంది సార్. రై, మందు కొట్టావా? సారీ గాయస్, విల్ క్యాచ్ అప్ లేటర్. సార్ అర్జెంట్ పనిలో ఉన్నారు, మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. జాను కాలేజ్కి రావడం ఏంటిరా? వచ్చారు సార్, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. సరే, నేను వస్తున్నాను. విశ్వ, బాధపడకురా. నీ లవ్ విషయంలో ఇంత సఫర్ అవుతున్నావని నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది అని చాలాసార్లు అడిగాను, కానీ నువ్వే చెప్పలేదు. లేచాను. ఎన్ని రోజులు తనకి చెప్పాలనే ట్రై చేశాను, కుదరలేదు. ఎన్నిసార్లు చెప్పానురా, మనసులో మాట చెప్పడానికి ఎక్కువ ఆలోచించకూడదురా. ఇప్పుడే చెప్పేసి నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాను, నువ్వే వినలేదు. పద, ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం. పద. ఆగు జాను, ఆగు. ఇప్పుడు నేను ఆ అమ్మాయికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాలి తప్ప ఐ లవ్ యూ అని చెప్పకూడదు జాను. సరే,
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. తన ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు. ఇప్పుడే మాట్లాడి నీ పెళ్లి సెట్ చేస్తాను. జాను, నువ్వు ఆడపిల్లవే కదా, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నానని ఎవరో ఒకరు వచ్చి ఇప్పుడు నీకు లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అలా ఎలా ప్రపోజ్ చేస్తాడ్రా? ప్రేమిస్తే ముందే చెప్పాలి. అప్పుడు అతని గురించి ఆలోచించేదాన్నేమో. కానీ ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు తన పరిస్థితి కూడా అదే జాను, జరిగేది అదే. తనకి నా గుండెల్లో చోటిచ్చాను, కానీ ఆ దేవుడు నా తలరాతలు తన పేరు రాయడం మర్చిపోయాడు. విశ్వ, నాకే ఇంత బాధగా ఉంది. భరిస్తున్న నీకు ఎలా ఉంటుంది? జాను, నీ ఎంగేజ్మెంట్కి రాకపోవడానికి, నీ బర్త్డేకి విషెస్ చెప్పకపోవడానికి ఇదే కారణం. ఇట్స్ ఓకేరా. నీ బాధలో నువ్వుంటే నా గురించి ఏం ఆలోచిస్తావు? చూడు, నీలాంటి వాడు మిస్ అయిపోవడం ఆ అమ్మాయి దురదృష్టం. ఐఎమ్ వెరీ సారీ రా. జాను, నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. అంతకంటే ఎక్కువ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. నీ సంతోషమే నా సంతోషం. జాను, నువ్వు సంతోషంగా ఉండాలి.